పహల్గామ్లో జరిగిన మధుసూదన్ రావు గారు చనిపోయారు కదా రీసెంట్గా అటాక్ కాశ్మీర్ సరౌండింగ్స్లో అటాక్ వల్ల. సో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వీళ్ళ కుటుంబానికి 50 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? ఈ జనరేషన్ అసలు ఇప్పట్లోనైతే ఎవరికెవరు అసలు చుట్టాలే మనం పట్టించుకోరు, ఇంట్లోనే పట్టించుకోరు. అలాంటిది పవన్ కళ్యాణ్ 50 lakhs ఇవ్వడం చాలా గ్రేట్. ఎవరికెవరు పట్టించుకోరు. అది మన దగ్గర ఇట్లా జరగడం నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే మన డిప్యూటీ సీఎం ఇట్లా చేయడం అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉండడం అయితే చాలా గ్రేట్. అందుకని ఆల్వేస్ డైయాట్ ఫ్యాన్స్ మేమైతే పవన్ కళ్యాణ్కి. అంటే ఆయన బేసిక్గా ఈయన ఇవ్వాల్సిన అవసరం లేదు. పైన జరిగింది ఇష్యూ సెంట్రల్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అయినా కూడా ఈయన మన రాష్ట్రంలో జరిగింది, మన రాష్ట్ర ప్రజలు, మన రాష్ట్ర ఫ్యామిలీలో ఇలా జరిగింది అని చెప్పి ఆయన డైరెక్ట్ వెళ్ళి ఆలోచించి 50 లక్షల దాకా ఇవ్వడం జరిగింది. ఎలా అనిపించింది? చేతులు దులిపేసుకోవచ్చు కొంతమంది లీడర్స్ కూడా వెనకే ఉంటున్నారు, కానీ ఈయన ముందుకెళ్ళి ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఇట్లాంటి వాళ్ళు ఉండడం అంటే చాలా గ్రేట్. మొన్నదాకా జగన్ ఉండి ఏం చేసినా మనకు తెలియదు, కానీ ఇప్పుడు అక్కడెక్కడో జరిగింది కాశ్మీర్లో, కానీ ఇక్కడ రియాక్ట్ అయ్యి తను వెళ్ళి 50 lakhs ఇవ్వడం జరిగింది. ఇక్కడ తను గ్రేట్. అసలు 1 word to చెప్పాలంటే పవన్ అన్న తోపు తురుము తగ్గేదేలే, అన్నతో అసలు మినిమం ఉంటుంది అంతే, అన్న బంగారం. మరి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని చేస్తున్నా కూడా చాలా మంది పాయింట్ చేసి వ్యక్తిగతంగా తిడుతున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ డౌన్ చేసి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి కుళ్ళు, ఇప్పుడు మంచి చేస్తే ఎవరి మీదనైనా కుళ్ళు పడతారు. ఇప్పుడు ఆయన మంచి చేస్తున్నా కాబట్టి ఆయన మీద కుళ్ళు పడుతున్నారు అంతే. దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు. మంచి వాళ్ళ మీద ఎప్పటికైనా పగ ఉంటుంది, వాళ్ళ మీద నెగిటివ్నెస్ వస్తుంది. దాని అన్నిటి మనం స్కిప్ చేసుకుంటే ఆయనకి మనం సపోర్ట్ ఇవ్వడమే మన బాధ్యత, అది మన కర్తవ్యం. మనం అలా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళడమే ఉండాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీరియస్ పొలిటీషియన్ కాదు, లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయారని చెప్పి పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ కూతురు కవిత గారు అన్నారు. నిజమే అంటారా? లక్కీగా డిప్యూటీ సీఎం అయ్యారా కష్టపడకుండా? అట్లా కష్టం లేకుండా ఎవరికి ఏమీ రాదు. ఎవరేమన్నా అది మనం లైట్ తీసుకోవాలి. ఎందుకంటే తను అంత కష్టపడ్డా, ఒకవేళ హీరోని అవ్వని దానికైనా అది సెకండ్. ఎందుకంటే హీరో అయినా తను చేసిన కష్టాలు తన ఓన్ మనీతోనే తన పార్టీ వాళ్ళందరినీ తను తెచ్చుకొని తన ఓన్ మనీతో తను ఒక్కడే కష్టపడి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడు. సో నేనైతే వాళ్ళ వర్డ్స్ అయితే అన్నీ రాంగ్ అని అంటే, ఎందుకంటే తను కష్టపడి తను అలా ఉన్నాడు ఇప్పుడు, అంతే తప్ప తనేమి ఈజీగా ఏం రాలే. అవునా? మరి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలకి చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇవ్వడం చూసాం కదా, ఎలా అనిపించింది? డైరెక్ట్గా పేద ప్రజల దగ్గరికి కానీ పల్లెటూరు లొకేషన్స్కి వెళ్ళి చూడడం కానీ గ్రౌండ్ లెవెల్లో థింక్ చేయడం కానీ ఎలా అనిపిస్తుంది? ఆయన అంటేనే సచ్ ఎ కైండ్. ఇప్పుడు అట్లాంటిది అంటే ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు ఏమైనా చేసేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 50 lakhs ఇవ్వడమే కానీ, అలా చెప్పులు లేని వాళ్ళకి అట్లా ఇవ్వడమే కానీ, పేదోళ్ళకి కానీ అందరికీ చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే పవన్ అన్న ఫస్ట్ నుంచే తను సినిమాలు ఉన్నప్పటి నుంచే ఎంత బాగుండేటోడు. ఇంకా సీఎం అవ్వగానే ఇంకా ప్రజల మీద ఇంకా ప్రేమ ఉండి చాలా చేస్తాడు. పవన్ కళ్యాణ్ 1 word to say ఈజ్ బంగారం. అంతే, తను చాలా కైండ్ అంతే. పరిపాలన ఎలా ఉంది? రాష్ట్ర ప్రజలకి దగ్గరలో ఉందా లేదా? యాజ్ ఎత్తుగా మీరు ఏం చెప్తారు? గుడ్, సూపర్. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? బంగారం, కైండ్ అంతే. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నారు? ఒక మంచి చరిత్రలో మిగిలిపోవాలి. తను కూడా సమ్ గ్రేట్ పర్సన్గా మిగిలిపోవాలి. దేశం కోసం ఇలాగా పవన్ కళ్యాణ్ లాగా ఆలోచించే లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఏం చెప్తాం? ఎవరైనా ఉన్నారా అంటే ఆయనలాగా మరొకరు ఉండడు, రాలేరు. పవన్ కళ్యాణ్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మెన్ అంతే. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఇంత ఇష్టం మీకు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ తను మూవీస్ దగ్గర నుండి A to Z ఇప్పుడైతే ఇంకా పిచ్చి పెరుగుతుంది. తెలియని వ్యక్తులకి హెల్ప్ చేయడాలు, పేదోళ్ళకి ఇంత హెల్ప్ చేయడం ఎవరైనా చేస్తారా? పవన్ కళ్యాణ్ ఒక్కడే చేయగలుగుతాడు. సో డైయాట్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్కి, అంతే, ఇంకేం లేదు.